ముద్రగడ పద్మనాభంను ప్రశ్నిస్తూ ఆయన కూతురు క్రాంతి సోషల్ మీడియా వేదికగా వదిలిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తిరుమల లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ చెప్పినా మా నాన్న కాదని ఎలా అంటున్నారో తెలియడం లేదన్నారామె. హామీలను తుంగలో తొక్కిన వారికి మద్దతివ్వడం విడ్డూరమన్నారు. అంబటిని వాడుకుని అల్లర్లు చేయాలని వైసీపీ చూస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మా నాన్నను కూడా ఇలానే వాడుకుని బలిపశువు చేస్తారంటూ ట్వీట్లో రాసుకొచ్చారు క్రాంతి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయని, వైసీపీ అధినేత జగన్ ప్రవర్తన చూస్తుంటే భయమేస్తుందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ లంచం మాట వినిపించినా టక్కున వారిపోయి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. అలాగే పక్కా సమాచారంతో కడప రిమ్స్ పైన ఫోకస్ చేసి 2 అవినీతి ఉద్యోగుల భాగోతం బట్టబయలు చేశారు. కడప రిమ్స్ లో సదరం నిర్వహిస్తున్నారు. ఈ సదరం శిబిరానికి వికలాంగులు హాజరయ్యారు. అయితే సదరం సర్టిఫికెట్ ఇచ్చేందుకు సూపరింటెండెంట్ సుబ్బయ్య, అసిస్టెంట్ వెంకటేశ్వర్లు 35,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన అధికారులు ఇద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2 అధికారులపై శాఖపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చల్లా కోటేశ్వరి అనే మహిళా గ్రూప్ సభ్యుల నుంచి భారీ మొత్తాన్ని తీసుకొని పారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 8 డ్వాక్రా గ్రూపుల నుంచి ఏకంగా 32,52,000 రూపాయలు తీసుకొని పరారైందన్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదంటూ రోడ్డుపైనే బైఠాయించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.